బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు విఠల్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారికి, గౌరవనీయులు రామ్మోహన్ గౌడ్ గారికి, గౌరవనీయులు వెంకటేష్ గౌడ్ గారికి, మా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు దయానందన్న గారికి, మరి ఇంకో రామ్మోహన్ గౌడ్, చాలా మంది ఉన్నారు. వేదిక మీద ఉన్న మాజీ కార్పొరేటర్లకు, మా మహిళా నాయకులకు, వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కొంచెం 6కి పెట్టుకుంటే బాగుండే మీటింగ్, కానీ నేనే కేసీఆర్ గారి దగ్గర నాకు మీటింగ్ ఉంది 4కి పెట్టమని చెప్పాల్సి వచ్చింది. ఇది జరిగే ఆదివారం అయినట్టున్నది. సరే, ఏది ఏమైనా ఇవాళ మీరు నిజంగా గొప్పవాళ్ళు. ఎల్బీ నగర్ కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ కలిసి ఇలా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించిన మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఉగాది నాడు మనం పచ్చడి తాగుతామా? ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగుంది ఎల్బీ నగర్లో. ఎందుకంటే సుధీర్ అన్న గెలిచిండు, తీపి ఉన్నది, కానీ అయ్యో కేసీఆర్ లేడు, మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది. ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇవాళ మన పరిస్థితి కూడా అట్లయిపోయింది. బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది, ఎవరూ నందిపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి. నిజానికి జంట నగరాల ప్రజలు, పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు, అన్ని సీట్లు గెలిచినాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది. సరే, దాని మీద పార్టీ సమీక్ష చేసింది. ఏం జరిగింది అంటే చెప్పినారు, కొన్ని సూచనలు వచ్చినాయి. అరే బంధులు పెట్టిందన్న, ఈ దళిత బంధు, బీసీ బంధు కొంత మా ఊర్లలో పరిశాన్ చేసింది, లేకపోతే గా రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే, గా ఇండ్లు జల్ది ఇచ్చేది ఉండే, ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి. సరే, తప్పకుండా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలను కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, సరి చేసుకుంటాం, ముందుకు పోతాం. అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. చేసుకోవడమే ఒప్పు, చేసుకోకపోతే తప్పు కదా. అందులో మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు. డెఫినెట్గా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పూల బాటలు ఉంటాయి, ముళ్ళ బాటలు ఉంటాయి. ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు. పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించిన ఉప ఎన్నికలో, మెదక్లో పోతే ఓడిపోయినాం 2వ ఉప ఎన్నికలో. అట్లనే 2004లో కేంద్రంలో చేరినాం, రాష్ట్రంలో చేరినాం. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యమాలు చేసినాం. 2009లో తెలుగుదేశంతో కలిసినాం, అనుకున్న ఫలితాలు రాలే. అంత మాత్రాన మనమేమి అయ్యో రాలేదు అని ఆగిపోలేదు, రాలేదు అని కుంగిపోలేదు, అయ్యో భవిష్యత్తు లేదు అని బాధపడలేదు. ధైర్యంగా కొట్లాడినాం, ముంగడికి పోయినాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినాం. అట్లనే ఇప్పుడు కూడా అయ్యో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో అవుతుంది, దాటంగానే మళ్ళీ పికప్ అందుకొని వేగంగా ముందుకు సాగుతుంది. అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడినారు. అరే ఒక్కటి కాదు, మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా చుట్టొచ్చినాయి కొద్దిగా. కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు, మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్పిండ్రు, వాళ్ళు ఒక అబద్ధం కాదుగా మన మీద దుష్ప్రచారం చేసిండ్రు, ప్రజలకు కూడా అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎప్పుడైనా మేము హామీల గురించి అడిగినామనుకో, అరే మీరు తొందరపడబట్టిరేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే అంటుండ్రు.
మరి మీరే కదా డేట్లు పెట్టింది. ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయింది. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసిందా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది. ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్ళకు, ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్.